గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రద్ధాధన సుపూజిత శాస్త్ర సాధన బోధిత గోవింద గోవింద. శ్రద్ధాధన సాధన మండితోహం సౌసాత్విక శాస్త్ర సుపండితోహం కార్యం మదీయం కరవాణి భక్త్యా భారం తదీయం త్వదీని క్షిపామి అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తిగా విన్నవించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని సంకల్పవాక్యాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. లసత్కుండలామృష్టగండస్థలాంతం జపారాగచోరాధరం చారుహాసం అలివ్యాకులామోదిమందారమాలం మహోరస్ఫురత్కౌస్తుభోదారహారం. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః సప్తదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మిణీ రాగిణే జానకీ జానయే వల్లవీ వల్లభాయార్చితాయాత్మనే కంస విధ్వంసినే వంశినే తే నమః. శ్రీవేదవ్యాస ప్రార్థనా. శృతి విరోధ సమన్వయ దర్పణం నిఖిలవాదిమతాంధ్య విదారణం గ్రథితవానపి సూత్ర సమూహకం మునిసుతం గురుం వ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. శ్రద్ధాత్రయ విభాగయోగం అనే పేరు కలిగినటువంటి 17వ అధ్యాయాన్ని పరమాత్మ అర్జునుడి యొక్క ఒక ప్రశ్నను ఆలంబనంగా చేసుకుని, ఒక ప్రశ్నను మూలంగా చేసుకుని చాలా విస్తృతంగా
శ్రద్ధ యొక్క ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఉపదేశం చేశాడు. ఆ శ్రద్ధ యొక్క ప్రాధాన్యాన్ని వివరించేటువంటి సందర్భంలో సత్వగుణం యొక్క ప్రాధాన్యాన్ని, సత్వగుణంతో చేసేటువంటి పనుల యొక్క ఫలితాలను కూడా మనకు చక్కగా వివరించి చెప్పాడు. ఆ వివరణకు మూలంగా అర్జునుడు మొదటి శ్లోకంలో ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమః అనే ప్రశ్నను వేశాడు. శాస్త్ర విధానాలను పట్టించుకోకుండా కేవలం శ్రద్ధతో చేసేటువంటి పనులకు సాత్వికమైనటువంటి ఫలితమా, రాజసమైనదా లేదా తామసమైనదా? ఆ క్రియల వలన కలిగేటువంటి సంస్కారాలు సాత్వికంగా ఉంటాయా, రాజసంగా ఉంటాయా లేదా తామసంగా ఉంటాయా అని స్థూలంగా అర్జునుడు ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని పరమాత్మ కొంచెం విస్తృతంగా చెప్పాలని అనుకుని అసలు శ్రద్ధ అంటే ఏమిటి, శ్రద్ధ ఎన్ని రకాలుగా ఉండవచ్చు, ఏ శ్రద్ధతో ఉండేటువంటి వారు ఏ పనులను చేసుకుంటూ ఉంటారు అనే విషయాన్ని కూడా నేను చెప్తాను విను అని అన్నట్లుగా శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావచ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు అని అన్నాడు. 3 రకాలుగా ఉంటుంది. వారితో పాటు వారి జన్మతో పాటు పుట్టుకొచ్చేదిగా ఈ శ్రద్ధ ఉంటుంది. ఆ శ్రద్ధ సాత్వికమైన శ్రద్ధ, రాజసమైన శ్రద్ధ, అలాగే తామసమైనటువంటి శ్రద్ధ అని 3 విధాలుగా ఉంటుంది. ఈ శ్రద్ధ 3 విధాలుగా ఉండటానికి కారణం మానవులు పెంచుకునేటువంటి సంస్కారాలు రకరకాలుగా ఉండటమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని పై శ్లోకంలో సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుష యో యచ్ఛ్రద్ధ స ఏవ సహ అని కూడా చెప్పాడు. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి, వారు జన్మాంతరాలలో చేసుకున్నటువంటి సంస్కారాలకు తగినట్లుగా వారి శ్రద్ధలు ఉంటాయి. జన్మాంతరాలలో గనక వారు సాత్వికమైనటువంటి క్రియల ద్వారా సాత్వికమైన సంస్కారాలను తెచ్చుకున్నట్లయితే సాత్వికమైన శ్రద్ధే ఉంటుంది. కాకపోతే రాజసం, కాకపోతే తామసం. 3 రకాల శ్రద్ధలకు మానవులు తెచ్చుకున్నటువంటి సంస్కారాలే కారణం, మానవులు తెచ్చుకుని పెంచుకున్నటువంటి సంస్కారాలే కారణం, మానవులు పెంచుకుంటున్నటువంటి సంస్కారాలే కారణం. సత్వానురూప సర్వస్య శ్రద్ధ భవతి. కాకపోతే మానవుడు శ్రద్ధామయుడైనటువంటి మానవుడు తనకు తెలియకుండానే చాలా విషయాలలో శ్రద్ధతో ఉంటాడు, తనకు తెలిసి కొన్ని విషయాలలో శ్రద్ధతో ఉంటాడు, శ్రద్ధతోనే అన్నిటినీ సాధించుకుంటూ ఉంటాడు. శ్రద్ధామయోయం పురుష. కాకపోతే ఆ శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది కాబట్టి యో యచ్ఛ్రద్ధ స ఏవ సహ. ఏ విషయం మీద శ్రద్ధ ఉంటే ఆ విషయం మీద శ్రద్ధామయుడుగా మారిపోతాడు. ఏ రకమైనటువంటి శ్రద్ధ ఉంటే ఆ రకమైన శ్రద్ధామయుడుగా పురుషుడు మారిపోతాడు. దానికి తగినటువంటి ఫలితాలనే అనుభవిస్తాడు అని ఈ శ్లోకంలో చెప్పి శ్రద్ధానురూపంగా, శ్రద్ధకు తగినట్లుగా, శ్రద్ధను అనుసరించి వారు చేసుకునేటువంటి పూజలనో యాగాలనో చేసుకుంటూ ఉంటారు. అందులో సాత్వికమైనటువంటి శ్రద్ధ ఉండేటువంటి వారు దేవతలను పూజించుకుంటారు. రాజసమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి వారు తొందరగా పని అయ్యేటువంటి యక్షుల్ని, రాక్షసుల్ని పూజించుకుంటారు. తామసమైనటువంటి కోరికలతో కూడిన తామసమైన శ్రద్ధ కలిగినటువంటి వారు పిశాచాలను ఇత్యాదులను పూజించుకుంటూ ఉంటారు అనే విషయాన్ని 4వ శ్లోకంలో యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాహ ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాహం అని చెప్పాడు. చెప్పి సాత్వికమైనటువంటి శ్రద్ధ చాలా మంచి శ్రద్ధ, రాజసమైనటువంటి శ్రద్ధ కొంచెం కఠినమైనటువంటిది లేదా మానవులని కొంచెం తప్పుదారి పట్టించేటువంటి శ్రద్ధ, తామసమైనటువంటి శ్రద్ధ కూడని శ్రద్ధ అనే విషయాన్ని నిరూపణ చేయటం కోసం 2 శ్లోకాలలో అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాంచైవాంతః శరీరస్థం తాన్విధ్యాసుర నిశ్చయాన్ అని చెప్పాడు. వారు కొంతమంది కోరికలతో నిండిపోయి దంభాన్ని, అహంకారాన్ని నింపుకుని కామరాగ బలాలతో కూడి లేదా రాగంతో కూడినటువంటి బలాన్నే పెంచుకుంటూ వారు అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే తపోజనాః.
శాస్త్రంలో చెప్పబడనటువంటి, శాస్త్రంలో ఇది మంచిది కాదు అని చెప్పబడినటువంటి తపస్సులను చేసుకోవటానికి పూనుకుంటారు. పూనుకుని ఆ తపస్సులను నిలబెట్టుకోవటం కోసం కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః, తమ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలన్నిటినీ కూడా రాచి రంపాన పెడతారు, వాటిని అరగదీసేస్తారు. అరగదీసి వారిని వారు ఇబ్బంది పెట్టుకుంటారు, తమలో ఉండేటువంటి జీవుడిని ఇబ్బంది పెట్టుకుంటారు. ఆ జీవుడితో పాటుగా మాంచైవ అంతఃశరీరస్థం, నేను కూడా ఆ శరీరంలో ఉన్నాను అనే విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా పరమాత్మనైనటువంటి నన్ను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. నన్ను ఇబ్బంది పెట్టడం అంటే నేను చెప్పినట్లుగా సాత్వికమైనటువంటి సాధనను చేసుకోకపోవటం. అలాంటి సాత్వికమైన సాధనను చేసుకోకుండా నన్ను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. వారు ఇబ్బంది పడతారు, వారి శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నిటినీ కూడా ఇబ్బంది పెడతారు. కేవలం ఇబ్బందితో పూర్తయ్యేటువంటి తపస్సులనే చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారిని తాన్విద్ధి ఆసుర నిశ్చయాన్, ఆసురమైనటువంటి రాజస తామసమైన నిశ్చయాలు కలిగినటువంటి రాజస శ్రద్ధ తామస శ్రద్ధ కలిగిన వారిని అర్థం చేసుకో అనే విషయాన్ని చెప్పాడు. ఇలా చెప్పటం ద్వారా ఇలాంటి తపస్సుల జోలికి పోవద్దు అనే విషయాన్ని నిక్కచ్చిగానే పరమాత్మ చెప్పాడు. చెప్పి అసలు ఈ శ్రద్ధ 3 రకాలుగా ఎందుకు ఉంటుంది అంటే దానికి మూలం సంస్కారాలు అని చెప్పుకున్నాం కదా. ఆ సంస్కారాలు 3 రకాలుగా ఎందుకు ఉంటాయి అంటే వాటికి కారణాలు, వాటికి వెనకాల ఉండేటువంటి నిర్ణయాలు కానీ లేదా వాటి వెనకాల ఉండేటువంటి క్రియలు కానీ అని చెప్పుకున్నాం కదా. అవి 3 రకాలుగా ఉండటానికి, వాటి వలన వచ్చేటువంటి ఫలితాలు 3 రకాలుగా ఉండటానికి, క్రియలు 3 రకాలుగా ఉండటానికి కారణం ఏమేమి కావచ్చు అనే విషయాన్ని కూడా నేను కొంచెం సంగ్రహంగా చెప్తాను అని 7వ శ్లోకంలో ప్రారంభించి, ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియ యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు అని చెప్పాడు. మానవులు తీసుకునేటువంటి ఆహారం యొక్క ప్రభావం కూడా వారి మనస్సుల మీద, వారి క్రియల మీద ఎంతో తప్పకుండా ఉంటుంది. ఎంతో కాదు, పూర్తిగా ఉంటుంది. అటువంటి ఆహారం కూడా సాత్వికమైన ఆహారం, రాజసమైనటువంటి ఆహారం, తామసమైనటువంటి ఆహారం అని 3 విధాలుగా ఉంటుంది. ఆ ఆహారాన్ని తీసుకున్నటువంటి మానవులు అటువంటి భావాలనే పొందుతారు. దానివలన అటువంటి సంస్కారాలను, దానివలన అటువంటి శ్రద్ధలను పొందుతారు. దానివలన అటువంటి యజ్ఞాలను చేసుకుంటారు, అటువంటి దానాలను చేస్తారు, అటువంటి తపస్సులను చేసుకుంటారు. వీరి ఆ భేదాలను, ఆ యజ్ఞాలకు, తపస్సులకు, దానాలకు ఉండేటువంటి భేదాలను, ఆహారం యొక్క 3 విధాలను నేను చెప్తాను, జాగ్రత్తగా విను అని 7వ శ్లోకంలో చెప్పి అక్కడ నుంచి 3 శ్లోకాల పాటు ఆహారం 3 విధాలుగా ఎలా ఉంటుంది అనే విషయాన్ని నిరూపించాడు. అందులో ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియా అనేటువంటి శ్లోకంలో ఆయుస్సును, బలాన్ని, మనస్సులో మంచి భావాలను అభివృద్ధి చేసేటువంటి ఆహారాలు సాత్వికమైనటువంటి ఆహారాలు. ఈ ఆహారాలు ఆయుస్సును వృద్ధి చేయటం మాత్రమే కాకుండా మానవుడికి శారీరకమైనటువంటి బలాన్ని, అలాగే మానసికమైనటువంటి బలాన్ని కూడా ఇస్తాయి. శరీరానికి శక్తినిచ్చి పోషణను చేస్తాయి. అటువంటి ఆహారాలను సాత్వికులు ఇష్టపడతారు. సాత్వికులు అటువంటి ఆహారాలను తీసుకుంటారు. ఇవి సాత్వికమైనటువంటి ఆహారాలు. ఈ ఆహారాలను పుచ్చుకుంటే సాత్వికమైనటువంటి భావాలు చక్కగా పెరుగుతాయి అనే విషయాన్ని నిరూపణ చేశాడు. చేసి వీటికి కొంచెం తేడాగా, కొంచెం వీటికంటే విపరీతంగా ఉండేటువంటి దుఃఖాన్ని, శోకాన్ని, రోగాలను ప్రసాదించేటువంటి ఆహారాలు రాజసమైనటువంటి ఆహారాలు. ఈ ఆహారాలలో ఆయా రసాలు మనుషులను ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉంటాయి అనే విషయాన్ని కట్వంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాహ అని చెప్పాడు. పులుపు లేదా కారము లేదా ఉప్పు ఇలాంటి రుచులన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు రాజసమైనటువంటి జనులకు ఇష్టంగా ఉంటాయి. నోటికి, శరీరానికి హితం కలిగించనటువంటి లేదా ఇబ్బంది పెట్టేటువంటి ఆహారాలు రాజసులకు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ఆహారాలు రాజసమైనటువంటి ఆహారాలు అని తేల్చి చెప్పాడు. తేల్చి చెప్పి వీటికి పూర్తి విరుద్ధంగా తామసమైనటువంటి ఆహారాలు చాలా చిత్రంగా ఉంటాయి అనే విషయాన్ని యాతయామం గత రసం
పూతి పర్యుషితంచయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం అని చెప్పాడు. వాటిలో ఏ రకమైనటువంటి రసము ఉండదు, పోషణను ఇచ్చేటువంటి పరిస్థితి ఏమీ ఉండదు, కొంచెం దుర్గంధాన్ని వెదజల్లుతూ ఉంటుంది. అదేవిధంగా రాత్రి మొత్తం నిద్ర చేసి ఆ ఆహారం ఉంటుంది. అలాగే ఎంగిలి ఆహారంగా ఆహారం ఉంటుంది. అమేధ్యం, అది యజ్ఞానికి దేవతలకు నివేదించటానికి ఉపయుక్తంగా ఉండదు, లేదా దానికి యోగ్యంగా ఉండదు. అటువంటి ఆహారాన్ని, అటువంటి భోజనాన్ని తామసులు ఇష్టపడతారు. ఇటువంటి ఆహారం తామసమైనటువంటి ఆహారం. ఈ ఆహారాన్ని గనక తీసుకున్నట్లయితే తామసమైన భావాలు పెచ్చరిల్లుతాయి అనే విషయాన్ని ఈ శ్లోకంలో రకరకాల విన్యాసాలతో పరమాత్మ చెప్పాడు. చెప్పి ఈ ఆహారాల ద్వారా మానవులు తమ మనసులోని భావాలను పెంచుకుంటారు. పెంచుకుని ఆ భావాలకు తగినట్లుగా సంస్కారాలను, ఆ సంస్కారాలకు తగినట్లుగా శ్రద్ధలకు తగినట్లుగా నిర్ణయాలను తీసుకుని ఏవోవో పనులు చేసుకుంటూ ఉంటారు. అందులో ప్రధానంగా చేసేటువంటి యజ్ఞాలు కూడా ఈ ఆహారాలకు, ఈ గుణాలకు తగినట్లుగా 3 విధాలుగా ఉంటాయి. అవి సాత్వికమైనటువంటి యజ్ఞాలు, రాజసమైనటువంటి యజ్ఞాలు, తామసమైనటువంటి యజ్ఞాలు అని 3 విధాలుగా యజ్ఞాలుగా ఉంటాయి అనే విషయాన్ని పై 3 శ్లోకాలలో 11, 12, 13 శ్లోకాలలో పరమాత్మ వివరించి చెప్పాడు. అఫలాకాంక్షిభిర్యజ్ఞ విధిదృష్టో య ఇజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ ససాత్విక అని సాత్విక యజ్ఞపు తీరు. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయత్ ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం అని రాజస యజ్ఞముల యొక్క తీరు. విధిహీనం, అసృష్టాన్నం, మంత్రహీనం, అదక్షిణం, శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే అని తామసమైనటువంటి యజ్ఞముల యొక్క తీరు ఉంటుంది అని చెప్పాడు. సాత్వికమైనటువంటి యజ్ఞాలలో ఫలితం మీద కోరిక ఏమీ ఉండదు. ఎలా శాస్త్రవాక్యాలు ఉంటే అదే విధంగా నడుచుకోవాలి, అదే విధంగా యజ్ఞాలను చేసుకోవాలి అనేటువంటి భావన ఉంటుంది. ఆ భావనతోనే యజ్ఞాలు నడుస్తూ ఉంటాయి. అదే సమయంలో ఇది నా యొక్క విధి కాబట్టి, ఇది నా యొక్క కర్తవ్యం కాబట్టి నేను చేసి తీరుతాను అనేటువంటి స్థిర సంకల్పంతో ఉన్నటువంటి వారు ఈ యజ్ఞాలను చేస్తారు. ఇలాంటి యజ్ఞాలను సాత్వికమైన యజ్ఞాలుగా మనం తెలుసుకోవచ్చు అని సాత్వికమైన యజ్ఞాలను గురించి చెప్పాడు. దీనికి కొంచెం తేడాగా అభిసంధాయతు ఫలం, ఏదో ఒక ఫలితాన్ని ఆకాంక్షిస్తూ దానితో పాటుగా నేను ధార్మికుడిని అని ప్రకటన చేసుకోవాలి అనేటువంటి కోరికతో దంభార్థమపి చైవయత్ ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. దంభార్థం కానీ లేదా ఏదో ఒక కోరికను తీర్చుకోవటం కోసం కానీ చేసేటువంటి యజ్ఞం రాజసమైనటువంటి యజ్ఞంగా పరిగణించుకోవచ్చు అని చెప్పాడు. తామసమైనటువంటి యజ్ఞం చాలా తేడాగా ఉంటుంది. అది విధిహీనం, ఏ రకమైనటువంటి శాస్త్రవాక్యాన్ని పట్టించుకోదు. అలాగే అసృష్టాన్నం, యజ్ఞాలలో ప్రధానమైనటువంటి అన్న సంతర్పణకు ప్రాధాన్యం ఇవ్వదు, లేదా అన్న సంతర్పణ అనేటువంటి ప్రసక్తిని తీసుకురాదు. మంత్రహీనం, యజ్ఞాలకు బలాన్ని చేకూర్చేటువంటి మంత్రాలను అక్కడ ఉపయోగించరు. అలాగే అదక్షిణం, యజ్ఞాల యొక్క ఫలితాలను నిర్ణయించేటువంటి దక్షిణాదానం అనే ప్రసక్తే ఉండదు. శ్రద్ధావిరహితం, యజ్ఞానికి అతి ముఖ్యమైనటువంటి శ్రద్ధ యొక్క ప్రసక్తి కూడా అందులో ఉండదు. శ్రద్ధావిరహితమైనటువంటి ఈ యజ్ఞాన్ని తామసం పరిచక్షతే, తామసమైనటువంటి యజ్ఞంగా చెబుతారు అని చెప్పి తామసమైనటువంటి యజ్ఞాల జోలికి పోవద్దని, రాజసమైనటువంటి యజ్ఞాలను తగ్గించుకోమని, సాత్వికమైనటువంటి యజ్ఞాలనే చేసుకోమని మనందరికీ పరమాత్మ సూచనాత్మకమైన సలహాను ఇచ్చాడు. సలహాను ఇచ్చి తన మాట ప్రకారం తపస్సులను విభాగం చేసి చూపిస్తాను అని మొదలుపెట్టి, తపస్సులు సాత్వికము, రాజసము, తామసము అని 3 విధాలుగా చెప్పటానికి ముందు అసలు తపస్సులు అంటే ఏమిటి, తపస్సులంటే ఏ రకంగా వాటిని అర్థం చేసుకోవచ్చు అని చెప్పటానికి తపస్సులు 3 రకాలుగా ఉంటాయి. శరీరంతో చేసేటువంటి తపస్సులు శారీరమైనటువంటి తపస్సులు, వాక్కుతో మాటలతో చేసేటువంటి తపస్సులు వాంగ్మయమైనటువంటి తపస్సులు లేదా వాచికమైనటువంటి తపస్సులు, అలాగే మనస్సుతో చేసేటువంటి తపస్సులు మానసికమైనటువంటి తపస్సులు అని ప్రాథమికంగా తపస్సులను 3 రకాలుగా విభజించి, అందులో శారీరకమైనటువంటి తపస్సు దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే అని చెప్పాడు. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను
పండితులను పూజించుకోవటం, అలాగే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం, శరీరాన్ని శాస్త్రవిహితమైనటువంటి మార్గంలోనే నడుపుకుంటూ ఉండటం, అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించటం, అహింసను నియంత్రించుకోవటం, ఇలాంటి నియమాలన్నీ కూడా శారీరకమైనటువంటి తపస్సు కిందకు వస్తాయి అని చెప్పాడు. చెప్పి అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితంచయత్ స్వాధ్యాయాభ్యసనంచైవ వాంగ్మయం తప ఉచ్యతే అని వాంగ్మయమైనటువంటి తపస్సును గురించి చెప్పాడు. ఎదుటివారికి ఉద్వేగాన్ని కలిగించనటువంటి మాటలు, అలాగే సత్యమైనటువంటి మాటలు, నిజాన్నే పలికేటువంటి మాటలు, ప్రియమైనటువంటి మాటలు, ఎదుటివారి హితాన్ని కోరి చెప్పేటువంటి మాటలు, ఇవన్నీ కూడా వాంగ్మయమైనటువంటి తపస్సు కిందకి వస్తాయి. వీటితో పాటుగా సద్గ్రంథ పఠనం, మంచి విషయాలను అధ్యయనం చేయటం, ఇది కూడా స్వాధ్యాయాభ్యసనం అనేటువంటి కోవలో వాంగ్మయమైనటువంటి తపస్సు కిందకే చేరుతుంది అని 2 రకాల వాంగ్మయమైనటువంటి తపస్సును చూపించాడు. అందులో అందరూ చేసి తీరవలసినటువంటి మంచి మాటలను మాట్లాడటం అనే దాన్ని ఒకవైపు తపస్సుగా చూపించాడు. అలాగే అదే సమయంలో మంచి విషయాలను తెలుసుకునేందుకు వీలుగా మంచి గ్రంథాలను పఠించుకోవటం అనేదాన్ని మరొక వాంగ్మయమైన తపస్సుగా నిరూపణ చేశాడు. చేసి మానసికమైనటువంటి తపస్సును చూపించటానికి మనఃప్రసాద, సౌమ్యత్వం, మౌనం, ఆత్మవినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే అనే శ్లోకాన్ని వాడుకున్నాడు. మనస్సును ప్రసన్నంగా ఉంచుకోవటం, ఎదుటివారి యొక్క హితాన్ని ఆకాంక్షిస్తూ హితాకాంక్షతో నిరంతరం మనసులో మంచి ఆలోచనలనే చేయటం అనేటువంటి సౌమనస్యం లేదా సౌమ్యత్వాన్ని సాధించుకోవటం, అదే సమయంలో మనస్సును ఎక్కువ వాగనివ్వకుండా మౌనంగా ఉంచుకోవటం, మనస్సుతో పాటు అన్నిటినీ కూడా నిగ్రహించుకోవటం అనేటువంటి ఆత్మవినిగ్రహం, ఇంతేకాకుండా భావాలను సంశుద్ధులను చేసుకోవటం లేదా భావ సంశుద్ధి చేసుకోవటం, మనసులో చెడు భావనలను రానివ్వకుండా మంచి భావనలతో మనస్సును నింపుకోవటం అనేదాన్ని మానసికమైనటువంటి తపస్సుగా వర్ణించుకోవచ్చు అని చెప్పాడు. ఈ 3 శ్లోకాల ద్వారా పరమాత్మ మానవులు తప్పకుండా చేయవలసినటువంటి మంచి పనులన్నీ కూడా తపస్సు అనేటువంటి కోవలోకే వస్తాయి అనే విషయాన్ని అన్యాపదేశంగా నిరూపణ చేసి పెట్టాడు. పెద్దవాళ్ళను గౌరవించటం కానీ, లేదా మంచి మాటలను ఆడటం కానీ, మంచి ఆలోచనలను చేయటం కానీ, ఇవన్నీ కూడా తపస్సే అనే భావనతో మానవులు చేసుకోవచ్చు అని చెప్పాడు. కాకపోతే వాటిని సాత్వికంగా చేసుకున్నప్పుడు ఫలితం ఎక్కువగా ఉంటుంది, రాజసంగా చేసుకున్నప్పుడు ఫలితం కొంచెం అడ్డదిడ్డంగా ఉంటుంది, తామసంగా చేసుకున్నప్పుడు మరీ ఘోరంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తించుకుని దానికి తగ్గట్లుగా చేసుకోవాలి అని కూడా పరమాత్మ సలహా ఇచ్చాడు. పై 3 శ్లోకాలలో 17, 18, 19 3 శ్లోకాలలో ఈ 3 రకాల తపస్సులను 3 రకాలుగా సాత్విక, రాజస, తామస భేదాలతో నిరూపణ చేసి ఈ సలహాలను మనకు పరమాత్మ ఇచ్చాడు. వాటిల్లో శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరై అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే అని చెప్పాడు. 3 రకాల తపస్సులను, శారీర, వాచిక, మానసమైనటువంటి తపస్సులను శ్రద్ధతో గనక, అది కూడా ఉత్తమమైనటువంటి శ్రద్ధతో గనక చేసుకున్నట్లయితే అది సాత్వికమైనటువంటి తపస్సు అవుతుంది. అదే సమయంలో ఆ తపస్సు చేసుకునేటప్పుడు ఫలితం మీద ఆశ లేకుండా చేసుకున్నట్లయితే అది సాత్వికం అయి తీరుతుంది. ఆ ఫలితం మీద ఆసక్తి లేకపోయినా సరే ఏకాగ్రతతో గనక ఈ తపస్సును చేసుకున్నట్లయితే అది ఉత్తమమైనటువంటి సాత్వికమైన తపస్సుగా మారుతుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పాడు. చెప్పి రాజసమైనటువంటి తపస్సు సత్కార మాన పూజార్థం తపో దంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం అన్నట్లు ఉంటుంది అని చెప్పాడు. ఎదుటివారు మనల్ని గౌరవం చేసేటువంటి మాటలను మాట్లాడితే అవి వినటానికి కానీ, లేదా ఎదుటివారు మనల్ని గౌరవిస్తే వాటిని చూసుకోవటానికి కానీ, లేదా ఎదుటివారును మనల్ని పూజిస్తే ఆ పూజలను అందుకోవటం కోసం కానీ తపస్సులను చేసుకునే మాట అయితే అవి రాజసమైనటువంటి తపస్సులు. ఎదుటివారికి నేను ధార్మికుడిని అని చెప్పుకోవటానికి దంభార్థం గనక తపస్సును ఏ తపస్సునైనా గనక చేసే మాట అయితే ఆ తపస్సు రాజసమైనటువంటి తపస్సు. అలాగే ఏ తపస్సుతోనైనా సరే ఫలితాన్ని సాధించాలి అనేటువంటి కోరికతో తపస్సు గనక చేసుకున్నట్లయితే అది
తప్పకుండా రాజసమైనటువంటి తపస్సు. ఇలాంటి రాజసమైనటువంటి తపస్సు యొక్క ఫలితం ఉంటుందా లేదా అని చెప్పటం కష్టం. అదే సమయంలో ఒకవేళ ఉన్నా అది చాలా అధ్రువం లేదా చలంగా చంచలమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఫలితంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుని దానికి తగినట్లుగా రాజసమైనటువంటి తపస్సును దగ్గరకు రానివ్వకుండా సాత్వికమైనటువంటి తపస్సునే చేసుకోవాలి అని పరమాత్మ సూచన చేశాడు. సూచన చేసి ఎట్టి పరిస్థితులలోనూ తామసమైనటువంటి తపస్సుల జోలికి పోబోకండి అనే విషయాన్ని మూఢగ్రాహేణ ఆత్మనోయత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం అనే శ్లోకంలో సూచనప్రాయంగా చెప్పాడు. మొండి పట్టుదలతో కేవలం తనకు ఎదుటివారికి పీడను లేదా హింసను కలిగించేటువంటి తపస్సులు తామసమైనటువంటి తపస్సులు, ఎదుటివారిని పూర్తిగా లేపేసేంత వరకు వెళ్ళిపోయేటువంటి ఉత్సాదనం వరకు వెళ్ళిపోయేటువంటి తపస్సులు, ఎదుటివారిని హింసించటమే పరమావధిగా పెట్టుకున్నటువంటి తపస్సులు పూర్తి స్థాయి తామసమైనటువంటి తపస్సులు. అటువంటి తపస్సుల జోలికి ఎవరు వెళ్ళవద్దు. రాజసమైనటువంటి తపస్సులనే తగ్గించుకోమని చెప్తున్నాం కాబట్టి సాత్వికమైనటువంటి తపస్సులనే జాగ్రత్తగా చేసుకోవలసింది అని సలహా చెప్పాడు. సలహా చెప్పి తపస్సులను 3 రకాలుగా విభాగం చేసిన తరువాత దానాలను కూడా మళ్ళీ 3 రకాలుగా విభాగం చేసి చూపించాడు. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం అని సాత్విక దానాన్ని గురించి చెప్పాడు. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం అని రాజసమైనటువంటి దానాన్ని గురించి చెప్పాడు. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తద్ తామసముదాహృతం అని తామసమైనటువంటి దానాన్ని గురించి చెప్పాడు. సాత్వికమైనటువంటి దానం నేను ఇవ్వాలి లేదా ఇవ్వటం అనేది నా యొక్క విధి అనేటువంటి భావనతో కూడిన వారు చేసుకునే దానంగా ఉంటుంది. అలాగే ఆ దానాన్ని పుచ్చుకునే వ్యక్తి తిరిగి మనకు ఉపకారం చేయాలి అనే భావన ఆ సాత్వికమైనటువంటి దానంలో ప్రవేశించదు. అలాగే మంచి ప్రదేశంలో మంచి కాలంలో అలాగే యోగ్యమైనటువంటి వ్యక్తిని ఎన్నుకుని ఆ వ్యక్తికి చేసేటువంటి దానంగా సాత్వికమైనటువంటి దానం ఉంటుంది. కాకపోతే రాజసమైనటువంటి దానం దీనికి కొంచెం తేడాగా ఉంటుంది. కేవలం ప్రత్యుపకారాన్ని ఆశించి చేసే దానంగా రాజసమైనటువంటి దానం ఉంటుంది. ప్రత్యుపకారాన్ని ఆశించకపోయినా సరే ఈ దానం ద్వారా ఏదో ఒక ఫలితం అందవలసిందే అనే ఆశతోనైనా రాజసమైనటువంటి దానం ఉంటుంది. అలాగే ఆ రాజసమైనటువంటి దానంలో ఎదుటివారిని దానం పుచ్చుకునేటువంటి వారిని పూజించటం గౌరవించటం అనేది ఉండదు. దానికి తగినట్లుగా అవమానించటం కూడా కొన్ని చోట్ల ఉండటం అనేది ఉంటుంది. ఇలాంటి దానాన్ని రాజసమైనటువంటి దానం అని చెప్పుకోవచ్చు. ఈ రాజసమైనటువంటి దానానికి ఫలితం చాలా తక్కువ రాజసమైనటువంటి దానానికే అయితే తామసమైనటువంటి దానానికి ఫలితం ఘోరంగా ఉంటుంది అని చెప్పుకోక తప్పదు. ఆ తామసమైనటువంటి దానం మంచి ప్రదేశంలో జరగదు, మంచి కాలంలో జరగదు. అదేవిధంగా యోగ్యుడైన వ్యక్తికే దానం చేయాలి అనేటువంటి నియమం తామసమైనటువంటి దానంలో ఉండదు. అదే సమయంలో వారిని నిరంతరం అవమానం చేసే ఇవ్వటం అనేటువంటిది తామసమైనటువంటి దానంలో ఉంటుంది. రాజసమైనటువంటి దానంలో అవమానం చేయటం లేదు. రాజసమైనటువంటి దానంలో ఇచ్చేటప్పుడు బాధపడుతూ దుఃఖపడుతూ ఇవ్వటం అనేది ఉంటుంది. తామసమైనటువంటి దానంలో వారిని అవమానం చేసి పుచ్చుకునే వారిని అవమానం చేసి ఇవ్వటం ఉంటుంది. ఈ 2 దానాలు ఈ అంశంలో చాలా దుష్టమైనటువంటి ఫలితాలనే ఇస్తాయి అని దానాలను గురించి చెప్పి ఈ యజ్ఞం కావచ్చు, తపస్సు కావచ్చు, దానం కావచ్చు, మరే మంచి పనైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, సాత్వికమైనటువంటి భావనలతో చేసుకునే మాట అయితే, సాత్వికమైనటువంటి శ్రద్ధతో చేసుకునే మాట అయితే అందులో దొర్లేటువంటి చిన్న చిన్న తప్పులు ఆ సాత్వికమైనటువంటి క్రతువులను కాస్త భంగపరిచే ప్రమాదం ఉంది, లేదా వాటి యొక్క ఫలితాలను తగ్గించేటువంటి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని తప్పించుకోవటం కోసం నేను ఒక సర్వప్రాయశ్చిత్తాన్ని ఉపదేశం చేస్తాను. దాన్ని జాగ్రత్తగా సరి అయిన విధానంలో వాడుకోవలసింది అని ఒక 5 శ్లోకాల ఉపదేశాన్ని పరమాత్మ అసాధారణంగా చేశాడు. అది ఓం తత్సదితి నిర్దేశ బ్రహ్మణస్త్రివిధ స్మృత
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా అని మొదటి శ్లోకంలో ప్రారంభం చేసి ఓం తత్సత్ అనేటువంటి 3 పదాల సమాహారం లేదా 3 పదాల 3 నామధేయాలు పరమాత్మ యొక్క నామధేయాలు. ఈ నామధేయాల నుండే సమస్తమైనటువంటి సృష్టి బయటకు వచ్చింది. అందువలన ఇటువంటి నామధేయాలను గనక సత్కర్మలు జరిగేటువంటి కాలంలో ప్రయోగించుకున్నట్లయితే, ఈ నామధేయాల యొక్క అర్థాలను అనుసంధానం చేసుకున్నట్లయితే అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న తప్పులు పూర్తిగా సమసిపోయి క్రతువు లేదా ఆ యజ్ఞం, తపస్సు, దానం మంచి సాద్గుణ్యాన్ని పొందుతుంది అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి అందులో ఓం తత్ సత్ అనేటువంటి 3 భాగాలను తీసుకుని ఓంకారాన్ని తస్మాత్ ఓమిత్యుదాహృత్య యజ్ఞదాన తపఃక్రియా ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం అని ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి బ్రహ్మవాదులందరూ కూడా ఓం అనే పదాన్ని ఉచ్చరించి వారి యొక్క అర్హతకు లేదా వారి యొక్క స్థాయికి తగినట్లుగా యజ్ఞదాన తపస్సులను చేసుకుంటూ ఉంటారు. బ్రహ్మవాదులు కాబట్టి పరమాత్మతత్వజ్ఞానాన్ని పొందినవారు, పరమాత్మతత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నవారు, పరమాత్మతత్వజ్ఞానం కోసమే యజ్ఞాలను చేస్తున్న స్థాయిలో ఉన్నవారు కాబట్టి వీరి స్థాయికి తగినట్లుగా ఓం అనేటువంటి ప్రణవోచ్చారణతోనే తమ యజ్ఞాదులను చేసుకుంటున్నారు అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి దానితో పాటుగా తత్ అనేది కూడా సాధారణమైనటువంటి పదం కాదు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపఃక్రియా దానక్రియాశ్చ వివిధా క్రియంతే మోక్షకాంక్షిభిః అనే విషయాన్ని తెలుసుకోమన్నాడు. తత్ అనేటువంటి పదాన్ని ఉచ్చరిస్తూ ఆ పదం యొక్క అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ మనసులో ఏ రకమైనటువంటి ఫలాపేక్ష లేకుండా యజ్ఞాలను, తపస్సులను, దానాలను చేసుకుంటూ ఉంటారు. వారు ఆ తపస్సులకు తగినటువంటి ఫలితాలను పొందటం మాత్రమే కాకుండా చివరి ఫలితమైనటువంటి మోక్షాన్ని కూడా పొంది తీరుతారు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పాడు. అందువలన తత్ అనేటువంటి పదాన్ని తప్పకుండా ఉచ్చరించవలసింది అని సూచన చేశాడు. దానితో పాటుగా సత్ అనేటువంటి పదాన్ని నిరూపించడానికి 2 శ్లోకాలను పరమాత్మ వాడుకున్నాడు. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద పార్థయుజ్యతే యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మచైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే అని. సత్ అనేటువంటి పదానికి ఎన్ని అర్థాలున్నాయో లెక్కలేవు. అందులో ఉన్నదా లేదా అనే సందేహానికి సమాధానంగా కూడా సత్ అనే పదమే ప్రయోగింపబడుతున్నది. లేదా మంచిదా కాదా అనేటువంటి సందేహానికి సమాధానంగా సత్ అనే పదానికే ప్రయోగం ఉంది. అలాగే ప్రశస్తం మంచి పని అవునా కాదా అనేటువంటి సందేహానికి కూడా సదిత్యేవ అభిధీయతే. ఇలా కర్మలు ఉన్నాయా లేవా, అవి ఉన్నట్లా లేనట్లా, అవి మంచి ఫలితాలను ఇస్తాయా ఇవ్వవా, లేదా అవి ప్రశస్తాలుగా ఉన్నాయా లేవా అనే సందేహాన్ని తీర్చుకోవటం కోసం పరమాత్మవాచకమైనటువంటి సచ్చబ్దాన్ని ఆ కర్మలలో ప్రయోగించుకోవాలి. ప్రయోగించుకున్నప్పుడు అవి మంచిగా మారతాయి. మంచిగా మారటం అనేది ఇంతవరకు చెప్పినటువంటి అంశాలతో మాత్రమే కాకుండా యజ్ఞే తపసి దానేచ స్థితి సదితి చోచ్యతే కర్మచైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే అనే అంశం ద్వారా కూడా నిర్ణయించుకోవచ్చు. యజ్ఞంలోనూ, తపస్సులోనూ, దానంలోనూ నిలబడి ఉండిపోవటం అనే దాన్ని సత్ మంచిది అని అంటారు. అలాగే ఇలాంటి యజ్ఞాల కోసం చేసేటువంటి క్రియలను కూడా మంచి అనే మెచ్చుకుంటారు. అలాగే ఈ యజ్ఞాల ద్వారా పొందవలసినటువంటి పరమాత్మను పొందటానికి చేసేటువంటి పనులన్నిటినీ కూడా సత్ అనే అంటారు. ఇటువంటి సత్శబ్దాన్ని గనక చేసుకునేటువంటి మంచి పనులలో వాడుకున్నట్లయితే ఆ మంచి పనులు మరింత మంచి ఫలితాలను ఇస్తాయి అనటంలో ఏమీ సందేహం అక్కర్లేదు అని చెప్పాడు. చెప్పి అర్జునుడు అడిగినటువంటి శ్రద్ధతో చేసేటువంటి పనులకు ఫలితాలు ఎలా ఉంటాయి అనే ప్రశ్నకు ఆ శ్రద్ధ ఎలా ఉంటే అలా ఉంటాయి అనే సమాధానాన్ని స్థూలంగా చెప్పాడు. చెప్పి నువ్వు చెప్పినట్లుగా ఒకవేళ శాస్త్ర విధిని పట్టించుకోకుండా ఎవరైనా పెద్దవారు చెప్తే వారు చెప్పినట్లుగా వారి మీద శ్రద్ధతో నడుచుకోవటం, వారు చెప్పినట్లుగా మంచి మార్గంలో నడుచుకోవటం వరకు అంగీకారయోగ్యమే, కానీ అశ్రద్ధతో చేస్తే మాత్రం ఏ విధమైన ఫలితము దక్కదు అనే విషయాన్ని చివరి శ్లోకంలో అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతంచయత్
అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ ప్రేత్య నో ఇహ అనే చివరి శ్లోకంలో చెప్పేశాడు. అశ్రద్ధతో చేసేటువంటి హోమం కానీ, యజ్ఞం కానీ, దానం కానీ, తపస్సు కానీ, లేదా మరే క్రియ అయినా కానీ అవన్నీ కూడా అసత్ లేని క్రియలు లేదా ఫలితం లేని క్రియలు అనే కోవలోకి వస్తాయి. వాటి యొక్క ఫలితాలు ఈ జన్మలో కాదు, పై జన్మలో కాదు, ఏ జన్మలోనూ అందవు. ఈ లోకంలో కాదు, పై లోకంలో కాదు, ఏ లోకంలోనూ వాటికి ఫలితాలు ఉండవు అనే విషయాన్ని నిక్కచ్చిగా చెప్పేశాడు. చెప్పి శ్రద్ధ యొక్క ప్రాధాన్యాన్ని సరి అయిన రీతిలో గుర్తించుకుని శ్రద్ధను పెంచుకుని ఆ శ్రద్ధను సాత్వికమైనటువంటి శ్రద్ధగా మలుచుకుని మానవులు శ్రద్ధతో శాస్త్రవిహితమైనటువంటి సత్కర్మలను చేసుకోవాలి. శాస్త్రవిహితమైనటువంటి యజ్ఞాలను, శాస్త్రవిహితమైనటువంటి దానాలను, శాస్త్రవిహితమైనటువంటి తపస్సులను చేసుకోవాలి. శాస్త్రవిహితమైనటువంటి తపస్సులు మాత్రమే కాకుండా వారు దైనందిన జీవితంలో చేసుకోవలసినటువంటి ప్రతి పనిని సాత్వికంగా మార్చుకుని దాని యొక్క స్థాయిని తపస్సు స్థాయికి పెంచుకోవాలి. పెంచుకుని పొందవలసినటువంటి ఫలితాలన్నిటితో పాటు మోక్షం అనేటువంటి ఫలితాన్ని కూడా పొంది తీరాలి అని పరమాత్మ ఈ అధ్యాయంలో అభిలషిస్తున్నాడు. ఆ అభిలాషతో ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని చిన్న ప్రశ్నకు పెద్ద సమాధానంగా మనకందరికీ చెప్పాడు. మనం కూడా సాధ్యమైనంత మేరకు ఈ శ్రద్ధ యొక్క ప్రాధాన్యం, సాత్విక శ్రద్ధ యొక్క ప్రాముఖ్యం ఇవన్నీ కూడా ఎంతో కొంత మనసులోకి తీసుకున్నాము. మనసులోకి తీసుకున్నటువంటి విషయాలను ఆచరణలో, అణువంత ఆచరణలో పెట్టాలి అనే నిర్ణయాన్ని కూడా మనం తీసుకున్నాము. అందులోనూ సులభ సాధ్యమైనటువంటి మంచి మాటలు మాట్లాడటం, పెద్దవారిని గౌరవించటం లాంటి శారీర మానస వాచికమైనటువంటి తపస్సులను చేసుకోవాలి. అందులోనూ ఆ తపస్సులు సాత్వికమైనటువంటి స్థాయిలో ఉండేటట్లుగా చూసుకోవాలి అనేటువంటి నిర్ణయాలను కూడా మనం తీసుకున్నాం. వీటన్నిటితో పాటుగా పరమాత్మ చెప్పినటువంటి శాస్త్రవిహితమైనటువంటి కర్తవ్యాలన్నిటినీ కూడా తెలుసుకుని నిర్ణయించుకునే స్థాయికి మనం ఎదగాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా మనం తీసుకున్నాం. మనం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటికీ తోడుగా ఉంటాను అని పరమాత్మ ఇప్పటికే మనకు మాట ఇచ్చాడు. కాబట్టి తోడుగా ఉండవలసినటువంటి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనకు సరి అయినటువంటి సత్ఫలితాలను ఇచ్చే దిశగా మన క్రతువులన్నీ, మన క్రియలన్నీ కూడా మరలేటట్టుగా చూసుకోమని ప్రార్థిస్తూ మనం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అలవాటు ప్రకారం మనం ఈరోజు 3 సార్లు ఆచార్యుల వారితో కలిసి అఖండంగా ఈ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం. శ్రద్ధగా ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగం అనే పేరు కలిగినటువంటి అధ్యాయాన్ని పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోऽధ్యాయః. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. శ్రీభగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషః యో యచ్ఛ్రద్ధః స ఏవ సః. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః. ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః. దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః. మాం చైవాంతః శరీరస్థం
तान् विद्यासुरनिश्चयान् आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु आयुः सत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धनाः रस्याः स्निग्धाः स्थिरा हृद्याः आहाराः सात्विकप्रियाः कट्वं ललवणात्युष्ण तीक्ष्णरूक्षविदाहिनः आहारा राजसस्येष्टाः दुःखशोकामयप्रदाः यातयामङ्गतरसं पूतिपर्युषितं च यत् उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् अफलाकाङ्क्षिभिर्यज्ञः विधिदृष्टो य युज्यते यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः अभिसन्धाय तु फलम् दम्भार्थमपि चैव यत् युज्यते भरतश्रेष्ठ तयज्ञं विद्धि राजसम् विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणम् श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते देवद्विजगुरुप्राज्ञा पूजनं शौचमार्जवम् ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते मनः प्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः भावसंशुद्धिरित्येतत् तपो मानसमुच्यते श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्विकं परिचक्षते सत्कारमानपूजार्थं तपोदम्भेन चैव यत् क्रियते तदिह प्रोक्तं राजसञ्चलमध्रुवम् मूढग्राहेणात्मनो यत् पीडया क्रियते तपः परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् दातव्यमिति यद्दानं दीयतेनुपकारिणे देशे काले च पात्रे च तद्दानं सात्विकं स्मृतम् यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् अदेशकाले यद्दानम् अपात्रेभ्यश्च दीयते असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ॐ तत्सदिति निर्देशः ब्रह्मणस्त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपः क्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम् तदित्यनभिसन्धाय फलं यज्ञतपः क्रियाः
दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः सद्भावे साधुभावे च सदित्येतत् प्रयुज्यते प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थयुज्यते यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते कर्म चैव तदर्थीयम् सदित्येवाभिधीयते अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् असदित्युच्यते पार्थ न च तत्प्रेत्यनो इह। ఇంతవరకు పాదబద్ధంగా మనం పారాయణ చేస్తూ వస్తున్నాం. అది ఒక వ్యాకరణ మర్యాదగా పాదంలో ఎలా ఆపాలి అనే విషయాన్ని మీకు చూపిస్తూ పారాయణం చేస్తున్నాము. ఇప్పుడు వాక్యం ఎలా ప్రయోగించాలి, ఎప్పుడు పాదబద్ధంగానే మనం చదవం కాబట్టి వాక్యాంతంగా చదివేటప్పుడు ఒక వాక్య రూపంలో మనం చదివేటప్పుడు ఎలా చదవాలి అనేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తూ మిగిలిన 2 ఆవృత్తులు కూడా ఆ విధానంగా మనం పారాయణం చేద్దాం. ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः। श्रीभगवानुवाच त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा सात्विकी राजसी चैव तामसी चेति तां शृणु। सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत। श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः। यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः प्रेतान् भूतगणाश्चान्ये यजन्ते तामसा जनाः। अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः। दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः। मां चैवान्तः शरीरस्थं तान् विद्यासुरनिश्चयान्। आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः। यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु। आयुः सत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धनाः रस्या स्निग्धा स्थिरा हृद्या आहाराः सात्विकप्रियाः। कट्वं ललवणात्युष्णतीक्ष्णरूक्षविदाहिनः आहारा राजसस्येष्टा दुःखशोकामयप्रदाः। यातयामङ्गतरसं पूतिपर्युषितं च यत् उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम्। अफलाकाङ्क्षिभिर्यज्ञो विधिदृष्टो य युज्यते। यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः। अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् युज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम्। विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणम् श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते। देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम्
ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते मनः प्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः भावसंशुद्धिरित्येतत् तपो मानसमुच्यते श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्विकं परिचक्षते सत्कारमानपूजार्थं तपोदम्भेन चैव यत् क्रियते तदिह प्रोक्तं राजसञ्चलमध्रुवम् मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तपः परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् दातव्यमिति यद्दानं दीयतेनुपकारिणे देशे काले च पात्रे च तद्दानं सात्विकं स्मृतम् यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् अदेशकाले यद्दानमपात्रेभ्यश्च दीयते असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपः क्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम् तदित्यनभिसन्धाय फलं यज्ञतपः क्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः सद्भावे साधुभावे च सदित्येतत् प्रयुज्यते प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थयुज्यते यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः श्रीभगवानुवाच त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा सात्विकी राजसी चैव तामसी चेति तां शृणु सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः प्रेतान् भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः
మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్ ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ఆయుః సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారాः సాత్విక ప్రియాः కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాః యాతయామంగతరసం పూతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో య యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతః శ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే దేవద్విజ గురు ప్రాజ్ఞ శౌచమం పూజా శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసంచలమధ్రువం మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే
प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थयुज्यते यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे श्रद्धात्रय विभागयोगो नाम सप्तदशोऽध्यायः। ఇంతవరకు శ్రద్ధాత్రయ విభాగ యోగం అనే పేరు కలిగిన 17వ అధ్యాయంలో ఉన్న 28 శ్లోకాలను 3 సార్లు ఆచార్యుల వారితో కలిసి పారాయణం చేసుకున్నాం. ఇంతవరకు 17వ అధ్యాయం వరకు 17 అధ్యాయాల పాటు ఇలాంటి పారాయణలనే చేసుకున్నాం. పైన కూడా మరొక అధ్యాయాన్ని అధ్యయనం చేయటం కోసం, పారాయణ ప్రారంభం చేయటం కోసం మనం సమాయత్తమవుదాం. దానితో పాటుగా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు, గీతా జయంతి నాడు జరగబోయేటువంటి అఖండ పారాయణకు కూడా, అఖండ 18 అధ్యాయాల గీత శ్రీమద్భగవద్గీత పారాయణకు కూడా మనం సమాయత్తమవుదాం. పాత అధ్యాయాలన్నీ ఒకసారి దుమ్ము దులిపి రెడీ చేసుకుందాం. రెడీ చేసుకోవడంతో పాటు కొత్త అధ్యాయాన్ని కూడా సరిగ్గా సాధించుకుందాం. ఇలాంటి పారాయణను, ఆ పారాయణతో పాటుగా కుదిరినంత అర్థానుసంధానాన్ని, దానితో పాటు అణువంత ఆచరణను చేసుకుంటూ మన జీవితాలను సార్థకం చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం. దానితో పాటు ఈరోజు అన్నమాచార్యుల వారి సంకీర్తనం తే శరణమహం తే శరణమహం అనేటువంటి కీర్తన ద్వారా నామ సంకీర్తనను చేసుకుందాం. ते शरणमहं ते शरणमहं ते शरणमहं ते शरणमहं शैशव कृष्णा ते शरणं गतोऽस्मि ते शरणमहं ते शरणमहं शैशव कृष्णा ते शरणं गतोऽस्मि ते शरणमहं ते शरणमहं दशविधावतारा धर्मरक्षकमूर्ति दशमस्तकासुर दलना दशविधावतारा धर्मरक्षकमूर्ति दशमस्तकासुर दलना दश दिशा परिपूर्ण तपनीय स्वरूप दश दिशा परिपूर्ण तपनीय स्वरूप दशावरण लोक तत्त्वातीता दश दिशा परिपूर्ण तपनीय स्वरूप दशावरण लोक तत्त्वातीता ते शरणमहं ते शरणमहं शैशव कृष्णा ते शरणं गतोऽस्मि ते शरणमहं ते शरणमहं अनन्तचरणा सर्वाधाराधेय अनन्तकर दिव्यायुधा अनन्तचरणा सर्वाधाराधेय अनन्तकर दिव्यायुधा अनन्त निज कल्याण गुणार्णवा अनन्त निज कल्याण गुणार्णवा अनंत श्री वेंकटाद्रि निवास अनंत निज कल्याण गुणार्णवा अनंत श्री वेंकटाद्रि निवास ते शरणमहं ते
केशव कृष्ण ते शरणं गतोऽस्मि ते शरणमहं ते शरणमहं केशव कृष्ण ते शरणं गतोऽस्मि ते शरणमहं ते शरणमहं ते शरणमहं ते शरणमहं। నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽस्तुతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.